Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. సార్ ఇప్పుడు ఎలాగో మెహర్ రమేష్ గారి సినిమాలు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకసారి మనం ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు అంతకుముందు కంట్రీ సినిమాకి పనిచేశారు, శక్తి సినిమాకి పనిచేశారు. మామూలుగా మనకి ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఫ్లాప్ రాగానే ఆ మేకర్ అవసరమా, ఆ రైటర్ అవసరమా, మార్చేద్దాం ఇలా ఉంటుంది. రామయ్య వస్తావయ్య మూడో సినిమా ఎన్టీఆర్తో. సో తారక్ నుంచి ఎప్పుడైనా అవసరమా తోటా ప్రసాద్ గారు అలాంటి మాట ఎప్పుడన్నా వచ్చింది? అంటే ఇక్కడ చాలామంది తెలియని విషయం ఏంటంటే గుణశేఖర రామాయణం తీసినప్పుడు ఒక వర్క్షాప్ నడుస్తుండేది. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ గారిని రాముడిగా సజెస్ట్ చేసింది నేనే. యాక్చువల్గా అయినప్పుడు రాయన్ ప్రసాద్ గారితో సినిమా చేద్దాం అనుకున్నారు. ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసరు. ఒక 5 రోజుల పెళ్ళి, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మిస్ అయిపోవడం ఇలాంటిదో కాన్సెప్ట్. అంటే ఒక చరణదాస్ సినిమా లాగా ఇప్పుడు లాపట్టా లేడీస్ ఏదో ఉందో అలాంటి కాన్సెప్ట్ అది. అది రెక్కని రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నవల, దాని మీద వర్క్ చేస్తున్నాం. 5 రోజులు పెళ్ళి, దసరాకు ఓపెనింగ్. ప్రసాద్ గారు నేను మీ ఎండి గారితో మాట్లాడతాను, మీరు జాబ్ లీవ్ పెట్టించేయండి, మీరు రాత్రి అయ్యేదని గుణశేఖర్ గారు అన్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయనకి పిల్లలతో రామాయణం చెప్తే ఎలా ఉంటుందని థాట్ వచ్చింది గుణశేఖర్ గారు. ఇప్పుడు పంజాగుట్లో ఇప్పుడు ఆ మాల్కి ముందు కార్నర్లో ఒక ఇరానీ కేఫ్ ఉండేది. అక్కడ మేము ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నాను సాయంత్రం పూట. ఆయన దగ్గరలో నా ఇల్లు ఉండేది. షాన్బాగ్ కాదు, ఈ శ్రీనగర్ కాలనీ రోడ్డు చివరిలో ఒకటి ఉండేది. ఇప్పుడు లేదు. ఆ టెంపుల్ ఎదురుగా, దుర్గాదేవి టెంపుల్ ఎదురుగా ఒకటి ఉండేది. అన్నారు ఒకరోజు సాయంత్రం కూర్చున్నట్టు చెప్పారు, ప్రసాద్ గారు పిల్లలతో రామాయణం తీస్తే ఎలా ఉంటుంది. పిల్లలతో రామాయణం ఏంటి సార్ అంటే జనరేషన్ తెలియట్లేదు, పిల్లలతో చెప్పేసి బాగా కనెక్ట్ అవుతున్నాయి. అదిరిపోయింది సార్ ఐడియా అన్న. అంటే ఆయన మొదట మెడ్రాస్ విజయ ప్రొడక్షన్స్ ఎవరి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు నాట్ ఇంట్రెస్టెడ్. ఎంఎస్ రెడ్డి గారు చెప్పాను, చాలా ఎగ్జైట్ అయిపోయారు. ఇది కదా ఈ ప్రాజెక్ట్ చేయాల్సింది. ఆ రాయం ప్రసాద్ సినిమా పక్కన ఆపేసి ఈ సినిమా చేద్దాం. అలా రామాయణం వచ్చింది. రామాయణం వచ్చిన తర్వాత దానికి నా దగ్గర, మా ఫాదర్ దగ్గర చాలా కలెక్షన్ ఉండేది. ఎవరి దగ్గర లేని రామాయణాలు, విచిత్ర రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణం, రంగనాథ రామాయణం, ఇంకా రకరకాల రామాయణం అవన్నీ తీసుకొచ్చి ఇచ్చి నాకు తెలిసిన రామాయణ కథలు చెప్తూ అని పార్టిసిపేట్ చేస్తుండేవాడిని. నేను దిల్షుక్ నగర్లో ఉండేవాడిని, గుణశేఖర్ గారు పంజాగుట్లో ఉండేవాళ్ళు. ఒకరోజు సాయంత్రం ఎవరిని పెడదామంటే స్కూల్స్ అన్ని తిరిగి పిల్లల్ని సెలెక్ట్ చేద్దాం సార్ అన్న. సార్ అలాగే చూద్దాం అనుకుంటున్నాడు ఆయన. ఒకరోజు సాయంత్రం నేను దిల్షుక్ నగర్ వెళ్తుండగా రవీంద్ర బార్ దగ్గర అలా సిగ్నల్ దగ్గర బస్సు ఆగింది. చూస్తే లెఫ్ట్ సైడ్ ఒక బ్యానరు, మాస్టర్ ఎన్టీ రామారావు నృత్య ప్రదర్శన అని. ఒకసారి టక్కున ఆగిపోయా. మాస్టర్ ఎన్టీఆర్, మనకు శ్రీరాముడు అంటే పెద్ద ఎన్టీఆర్ గుర్తొస్తారు, ఇంకెవ్వరూ లేరు. మాస్టర్ అంటే వాళ్ళ మనవడు కదా రాముడిగా చేయాల్సింది అనిపించింది. తక్కువ బస్సు దిగిపోయా దిల్షుక్ నగర్ వెళ్ళకుండా. అప్పుడు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ పట్టిన పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఉండేది. నేను ఫోన్ చేశాను గుణశేఖర్ గారికి, ఏంటి సార్ ఏంటి ఇప్పుడే కదా వెళ్ళారు, ఫోన్ చేశాను సార్ ఇక్కడ ఎన్టీఆర్ అని రామారావు గారు మనవడు హరికృష్ణ గారు అబ్బాయి, తను డ్యాన్స్ ప్రదర్శన జరుగుతుంది, అతను రాముడైతే ఎలా ఉంటుందని. అంటే అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు చెప్తే ఎంఎస్ రెడ్డి గారు గుణశేఖర్ గారు చూసి ఇంకెతనే మన రాముడని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయిన తర్వాత వర్క్షాప్ నడుస్తుండేది. ఇప్పుడు శబ్దాలయ థియేటర్లో వర్క్షాప్ ఉండేది. మొత్తం పిల్లలందరికీ బిచ్చు అరుణ బిచ్చు వాళ్ళందరూ చేసేవాళ్ళు. ఒక్క రాముడు తప్పితే మిగిలిన పిల్లలందరూ కూడా రకరకాల క్యారెక్టర్లు చేసేవాళ్ళు. ఇప్పుడు సీత వేసిన అమ్మాయి శ్వేతామాధవ్ అనుకుంటా, ఆ అమ్మాయి మండోదరి క్యారెక్టర్ చేసేది, శబరి క్యారెక్టర్ చేసేది. ఊరికి పెర్ఫార్మెన్స్ మాట. రోజు సాయంత్రం వర్క్షాప్ 2 గంటలు 3 గంటలు నడుస్తుండేది. వెళ్తే నేను సాయంత్రం కూడా ఆంధ్రజ్యోతి ఆఫీస్లో నా వర్క్ అయిపోయి వెళ్ళి కూర్చున్నాను వర్క్షాప్లో. ఈ పిల్లలు చేసిన పెర్ఫార్మెన్స్ చూసినవాడిని. ఆయన ఎన్టీఆర్ చాలా అల్లరి పిల్లోడు, ఎక్కడ కుదురుగా ఉండేవాడు కాదు. అటు చేస్తూ ఇటు చేస్తూ అల్లరి చేస్తూ ఉండేవాడు. కరెక్ట్గా వర్క్ షాప్లో పెర్ఫార్మెన్స్ వచ్చే దగ్గర మాత్రం అలర్ట్ అయిపోయాడు. ఫస్ట్ నుంచి అంతే. మిగిలినంతా మాత్రం పిల్లోడు ఏంటి ఎంత మిచ్చివ్స్గా బిహేవ్ చేస్తాడు అనుకున్నాను. అలాగే షూటింగ్ టైంలో కూడా ఆయనకి నీలం రంగు వేసేవాడు కదా, ఇలా పిల్లలతో ఆడి మొత్తం నీలం రంగు అంతా పోయేది, మళ్ళీ వేసేవాడు ఆయనకు రంగు. సో ఇలాగ చాలా అల్లరగా చేస్తూ మళ్ళీ పెర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేప్పుడు చాలా అంటే వంశపారంభంగా వస్తుంది కావచ్చు, తనకి చిన్నప్పటి నుంచి పూర్వజన్మ సుకృతం కావచ్చు, అలా చేశాడు ఆయన. అలా రామాయణం అప్పటి నుంచి కూడా నాకు ఎన్టీఆర్ గారు తెలుసు. చెప్పారా తారక్ మీరు ఇలా జరిగింది బాలరామాయణంలో మీ ఎంట్రీ అని చెప్పి? చెప్పినట్లేదు ఫస్ట్ టైం. అవును, కంత్రి మెహర్ రమేష్ గారు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గారు ఆఫీస్లోనే కూర్చున్నాం. ఆయన ఆఫీస్లోనే కూర్చుని కంత్రి సినిమా స్క్రిప్ట్ వర్క్ చేసాం. ఆ సినిమా ఓకే, ఎబో యావరేజ్ హిట్ రేంజ్లో ఉంది. ఆ తర్వాత శక్తి సినిమా డిజాస్టర్ అయిన తర్వాత నేను హరిశంకర్ గారు రామయ్య సినిమాకి పెట్టినప్పుడు చెప్పారు తోట ప్రసాద్ చేస్తున్నాం. ఓకే ఏముంది ప్రాబ్లం అన్నాడు. ఏం ఆలోచించలే. ఈ సినిమా ఫెయిల్ కాబట్టి నేను పెట్టుకోవచ్చా లేదని ఆలోచించలే.
ఆయన ఒక డైరెక్టర్, నన్ను టీం మెంబర్గా యాక్సెప్ట్ చేశారు. హరీష్ శంకర్ గారు యాక్సెప్ట్ చేశారు, దిల్ రాజు గారు యాక్సెప్ట్ చేశారు. ఓకే. అందులో ఆయనకి ఏం అభ్యంతరం లేదు. ఇంకా చెప్పాలి అంటే ఆయనతో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు రూమ్లో ఎవరైనా సిగరెట్ వెలిగిస్తే ఎన్టీఆర్ గారు, ప్రసాద్ గారు మీకేమైనా ఇబ్బందా అని బయటకు వెళ్ళిపోయి సిగరెట్ కాల్చుకోమానండి. మీ హెల్త్ నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేవాళ్ళని. ఓకే. ఆయన ఎప్పుడైనా సరే నాతో చాలా ఆధారపూర్వంగా మాట్లాడతాడు. సో ఆయనకి నేను చేసిన సినిమాలు డిజాస్టర్స్, వీడిని దూరం నెట్టేయాలన్న ఫీలింగ్లో ఆయన ఎప్పుడూ లేరు. ఎన్టీఆర్ గారు లేరు, అలాగే అల్లు అర్జున్ గారు లేరు. సార్ మళ్ళీ కన్నప్ప విషయానికి వస్తే మంచు విష్ణు గారిని అందరూ మంచి బిజినెస్ మ్యాన్ అంటారు. అయితే ఇప్పుడు ఆయన సినిమాలకు ఉన్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే కన్నప్ప అనేది చాలా రిస్క్ చేయడం అని అనుకోవచ్చు అనమాట. సో ఆ సినిమాకి అవుతున్న బడ్జెట్ ఏంది, ఆ సినిమా ఎంత డెలివరీ చేయబోతుంది, ఈ క్యాలిక్యులేషన్ అంటే మీరు రైటర్ కావచ్చు కానీ వాళ్ళతో ట్రావెల్ అయి ఉంటారు కాబట్టి మార్కెట్ పరంగా ఎంత రిస్క్ చేస్తున్నారు విష్ణు గారు? అంటే మంచి బిజినెస్ మ్యాన్ అంటే చాలా బిజినెస్ ఫ్యామిలీస్ ఇచ్చిన వాళ్ళు రకరకాల బిజినెస్లు నడుపుతూ ఉంటారు. ఒక తండ్రి స్థాపించిన ఒక సంస్థని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం విష్ణు గారు చేశారు. అంటే మోహన్ బాబు గారు ఆయన మహానటుడైనప్పటికీ ఆయనకి విద్యారంగం మీద చాలా మక్కువ. వాళ్ళ నాన్నగారు టీచర్ కావడం, ఈయన కెరీర్ వింగ్లో డ్రిల్ మాస్టర్ కావడం. ఎవరైనా సంపాదించిన డబ్బులు రియల్ ఎస్టేట్లో పెడతారు. మోహన్ బాబు గారు తన సంపాదించిన డబ్బులని సినిమా నిర్మాణానికి పెట్టారు. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పెట్టి ఎన్నెన్నో సినిమాలు తీశారు. బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ రికార్డ్స్ ఉన్నాయి, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఆయన తన ప్రయాణాన్ని ఆపలేదు. మరోవైపు శ్రీ విద్యానికేతన్ అనే ఒక స్కూల్ని స్థాపించారు. అది ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీగా అంత స్థాయికి ఎదగడానికి కారణం మోహన్ బాబు గారు, విష్ణు గారు. దాన్ని ఇంటర్నేషనల్గా ఉన్న రకరకాల యూనివర్సిటీలకి టైఅప్ చేసి అలా క్యాంపస్ సెలక్షన్లో వచ్చేలా చేసి ఈ టీచింగ్ వాటన్నిటిలో కూడా ఆయన తన ఇన్వాల్వ్మెంట్తో ఈ సంస్థని స్థాయికి తీసుకొచ్చారు. ఇది ఒకటే కాదు, ఆయన రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. అదే ఆయన వ్యాపార దక్షత. సో ప్రతి బిజినెస్ మ్యాను ఈ రూపాయి పెడితే మనకి ఎంత రిటర్న్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో ఆలోచించే అడుగులు వేస్తాడు. కానీ విష్ణు గారిలో ఆయనలో ఎంత వ్యాపారవేత్త ఉన్నాడో అంతకు మించిన ఒక ప్యాషనేట్ పర్సన్ ఉన్నాడు. ఆ ప్యాషన్ నటన మీదే కాదు, మన కల్చర్ మీద, మన కథల మీద, మన చరిత్ర మీద ఆయనకున్న ఇష్టం అది. సో కన్నప్ప కథ అనేది మీరన్నట్టు మార్కెట్ లెక్కలు వేసుకుంటే విష్ణు గారికి ఒక 30 ఉండొచ్చు బిజినెస్, ఒక 50 ఉండొచ్చు, లేదా 100 కావచ్చు. కానీ ఆయన బిజినెస్ లెక్కలేదు. ఈ సినిమాని ఈ జనరేషన్ ఆడియన్స్కి చెప్పడానికి కేవలం తెలుగు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కథ తెలియజేయాలి. శ్రీకాళహస్తి చరిత్ర తెలియాలి, కన్నప్ప కథ తెలియాలి అని సంకల్పించి తీసిన సినిమా. అందులో బడ్జెట్ లెక్కలు వేసుకోవాలి. ఈరోజు మార్కెట్ ప్రకారం అది బడ్జెట్ ఎక్కువ లేక ఆయన అనే లెక్కల పక్కన పెడితే సినిమా వచ్చిన తీరు కావచ్చు, ప్రస్తుతం సినిమా మీద క్రియేట్ అయిన బజ్ కావచ్చు, ఈ ఫిగర్స్ నథింగ్. డెఫినెట్గా చాలా రిలీజ్ అయిన 1-2 రోజుల్లోనే ఈ పెట్టిన పెట్టుబడి ఏది ఉందో ఆ రికార్డ్స్ క్రాస్ చేస్తుంది అనేసి బాగా నమ్మకంతో ఉన్నారు. మీరు చూసారు సార్ సినిమా? నేను చూశాను. అంటే సినిమాని విష్ణు గారు ముందు చూపించారు, అంటే కథ మొదలుపెట్టినప్పుడు. ఆ తర్వాత మేము స్క్రిప్ట్ దశలో అవన్నీ చూసిన తర్వాత ఫస్ట్ న్యూజిలాండ్ చేసినట్టు ఒక రషెస్ చూపించారు మోహన్ బాబు గారు. రషెస్ ఇంకా అన్ఎడిటెడ్, డబ్బింగ్ జరగలా, యాజ్ ఇట్ ఈజ్ తీసిన రషెస్ చూపించారు. చూపిస్తే ఆయన మోహన్ బాబు గారు నాతో పాటు మిగిలిన రైటింగ్ టీం, నేను ఒక వెంటనే ఈ సినిమాకి ఒక ఫిగర్ క్రాస్ చేస్తాను సార్ అన్న. మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయి నువ్వు ఫిగర్స్ నెంబర్స్ చెప్తున్నావు ఏంటని. నాకు ఆ సినిమా అలా అనిపిస్తుంది. అంటే మోహన్ బాబు గారు ఏమీ అనడా ఓం సాయిరామ్ అనుకున్నారు ఆయన అంతే. ఈ తర్వాత సినిమాకి నేను స్క్రిప్ట్ రీసెర్చ్ కావచ్చు, స్టోరీ డెవలప్మెంట్ కావచ్చు, డైలాగ్స్లో కావచ్చు నా కంట్రిబ్యూషన్ ఉంది. దాంతోపాటు ఈ సినిమా తెలుగు వర్షన్ కంప్లీట్గా డబ్బింగ్ నేను దగ్గరుండి చెప్పించాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ. అందువల్ల డబ్బింగ్ దశలో ప్రతి సీను ప్రతి ఫ్రేమ్ ఎన్నెన్నోసార్లు చూశాను నేను. ఆ తర్వాత ఒక 7-8 సార్లు పైన ఈ సినిమా నేను చూశాను రకరకాల దశలో. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఈ వెర్షన్స్ అన్నీ కూడా నేను చూశాను. చూసిన ప్రతిసారి క్లైమాక్స్ అనేది నా కళ్ళమ్మడ నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేసాయి. అంత గొప్పగా విష్ణు గారు నటించారు. ఇది ఆయనకు కన్నప్ప క్యారెక్టర్కి ఆయన పెడుతున్న బెంచ్ మార్క్. ఇది నేను రికార్డ్ ఇది చేశాను, నెక్స్ట్ మీరు ఏం చేస్తారని ఒక ఛాలెంజ్ విసురుతారు ఈ సినిమాతో. సో సినిమా అంత బాగా వచ్చింది, అంత బాగా విష్ణు గారు చేశారు. సో డెఫినెట్గా ఆయన పెట్టిన పెట్టుబడికి 10 ఈ సినిమా తిరిగి కలెక్ట్ చేస్తుందని అందరి నమ్మకం.